పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈనాడు ఈ అదేవిధంగా మాజీ డిప్యూటీ చైర్పర్సన్ ముసంప సురేష్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ కార్పొరేషన్ గారు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ హరిచరణరావు గారు, విధాన ఉదరణ మా నాయకులందరికీ, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో ఆనాడు ఏదైతే 75 ఎమర్జెన్సీ ఏ విధంగా అయితే ఉందో ఆ ఎమర్జెన్సీని నడిపించే విధంగా ఈరోజు కూడా రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్నది. నోరు విప్పే అవకాశం లేదు, నోరు విప్పితే అరెస్టు, మాట్లాడితే అరెస్టు, ఏదో కేసు మన అన్ని జూటా మాటలు. పెద్ద పెద్ద ఖర్చుల్లో నూటికి నూరు జూటా మాటలు చెప్పిపోయినా పబ్లిక్ నమ్మిస్తాడు, మోసం చేస్తాడు. ఎందుకంటే శాస్త్రం ఉన్నది, అబద్ధాలు చెప్పుకుంటే అవి నిజమైపోతాయి అని చెప్పి పబ్లిక్ నమ్ముతారని చెప్పి ఆ విధంగా చేసి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్ని హామీలు అయిపోయినాయి అంటున్నాడు. పాలాభిషేకాలు చేయించుకుంటూ చేయిస్తాను. ఇదేంటని అడిగితే ఇలా మా ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే అడిగినందుకు కాంప్లైంట్ ఇస్తాను పోతే పోలీసులు కాంప్లైంట్ తీసుకోరు. మా మీద వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే 1 నిమిషంలో తీసుకోండు, ఎఫ్ఐఆర్ చేసేసాడు, కేసు పెట్టాడు, ఒకడు. అంటే ఇటువంటి దౌర్భాగ్యంలో ఆయన అడిగిన దానికి నిర్వహించడానికి ఆయన కేసు ఆయన పలకరిస్తాని కోసం ఇవాళ మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసిపోతే వీళ్ళందరూ కూడా అరెస్ట్. అంటే ఎటుపోతున్నది, ఏమవుతున్నది తెలంగాణ? 14 ఏళ్ళు పోరాటం తెచ్చి ఇలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణ, భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, ఇవాళ ఈ దుర్మార్గులు బట్టి దేశాలు కూడా తెలంగాణ ఈ పరిస్థితి అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ చేయండి, ఆయన నోటికి వచ్చిన మాట ఒక ముఖ్యమంత్రి అయినా హుందాతనం కూడా లేదు. ఏది మాట్లాడుతుంది, నోటికి ఏది వస్తుంది మాట్లాడు, తొక్కుతా లేపుతా తిరుగుతా ఇదే మాట మీద ఒక ముఖ్యమంత్రి అయినా హోదాలు లేడు. అంటే ఆయన ఊహించిన పది వచ్చింది కనుక ఆయనకి ఇప్పటికి కూడా అదే భ్రమాలు, పాత భ్రమంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి అయినా చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తాడు. ఇవాళ అక్రమ అరెస్టులు ఏదైతున్నారో, ఎక్కడ ఎవరు మాట్లాడించినా అక్రమ అరెస్టులు ఏదైతే చేస్తున్నారో అవి ఆపాలి అని మేము అందరం అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం. లేకపోతే ప్రజల్లో చింతన వస్తుంది. మీరు ఎక్కడ ఉండని తెలంగాణలో కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండని పరిస్థితి ముందు భవిష్యత్తు వస్తుంది. కనుక ఇటువంటి పిచ్చి పనులు మాని ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అభివృద్ధి దిశలో తెలంగాణ తీసుకుపోయి ఇలా కేసీఆర్ సాధించిన అభివృద్ధిని మీద దాన్ని కంటిన్యూ చేయండి. అంతే, కొత్తగా ఏం చేయకండి. మీరు ఏవేవైతే స్కీమ్స్ పెట్టామో ఆ స్కీమ్స్ అన్ని పూర్తి చేసి పేరు తెచ్చుకోరు. కానీ ఇటువంటి దుర్మార్గమైన పాలన బంద్ చేయాలని చెప్పి, ఈ ఎమర్జెన్సీ పాలన బంద్ చేయాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము అందరం హెచ్చరిస్తాం కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అన్న ఈశ్వరులందరినీ కూడా నమస్కరిస్తూ పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఒక బాబురెడ్డి గారు, అర్చరణ గారు, మా పార్టీ శ్రేణులతో కలిసి బాగానే ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాపాలన అని చెప్పేసి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనను కల్పిస్తుంది కాబట్టి మరి ఎమర్జెన్సీ అనే ప్రెస్ మీట్లు పెట్టాలని ఇవ్వడం జరిగింది. ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రులు హరీష్ అన్న గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఒక ప్రజాప్రతినిధి హుజరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి, బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి పోలీసులు మరి అక్రమంగా అరెస్ట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకొని మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా ఉందామని చెప్పేసి ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అసలు మిమ్మల్ని ఏమడిగారు? మాకు రక్షణ ఇవ్వండి, ప్రజల గొంతుకై మాట్లాడితే ప్రజలకు రక్షణగా నిలిస్తే మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఇవాళ ప్రజలకు రక్షణ లేదు, మాకు రక్షణ లేదు, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, ఒక రక్షణ లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఒక లీవ్లో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి కలిస్తే ఒక రిప్రజెంటేషన్ తీసుకోండి రిక్వెస్ట్గా మా ఎమ్మెల్యే గారు అడిగితే ఉల్టా మా విధులకు అంతరాయం కలిగించారు అని చెప్పేసి వెతికి పెట్టినట్టుంది. అది కేసు కానీ దాన్ని ఒక కేసు అంటారు. అసలు రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారిని మరి ఏమనాలి? మరి రాజ్యాంగబద్ధమైనటువంటి సీట్లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు రాజ్యాంగం గురించి, చట్టం గురించి తెలిసినట్లయితే మాటికి పోలీసులను ఈ విధంగా
ఉపయోగించుకోరు. చట్టం పరిధిలో ఉన్న పోలీసులు మరి ప్రజలకు రక్షణగా నిలవాల్సినటువంటి పోలీసులను ఇవాళ వాళ్ళ చుట్టూ బందీలుగా వాళ్లకు రక్షకులుగా మాత్రమే పడుతూ ఉన్నారు. ఇవాళ మా మంత్రివర్యులు కానీ మేము కానీ గుళ్ళపల్లి గురుకుల పాఠశాలకు వెళ్తే గేట్లకు తాళాలు వేస్తారు. అంటే సరిగ్గా అన్నం పెట్టలేని మీరు ఇవాళ విజయోత్సవాలని చెప్పేసి నిన్న పెద్దపల్లికి మొన్న వరంగల్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అసలు సరైన ఆహారం విద్యార్థులకు పెట్టలేని స్థితిలో ఉన్న మీరు ఇవాళ విజయోత్సవాలు దేనికి వేసుకుంటున్నో ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఇటువంటి చేతలు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు. కోటీశ్వర్లను ఆడవాళ్ళను కోటీశ్వర్లు చేస్తూ ఉంటారు. అసలు కోటి అబద్ధాల ఆడలలో దిట్ట ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరిని కూడా కోటీశ్వర్లు చేయరు. ఇచ్చే తులం బంగారం ఇస్తారు, ఇస్తాన స్కూటీలు ఇస్తలేరు. రైతు బంధు మోసం అడుగున అనుగుణ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అబద్ధం కూర్చి సీఎం సీట్లో కూర్చున్నాం. అది ఏనాడైనా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా సరైన పాలన నడిపించాలని చెప్పేసి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి కాపాడుకున్న తెలంగాణను మళ్ళీ మంచిగా నడిపించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈనాటి సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ పోలీసు రాజ్యాంగం మార్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా, మరి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పరిపాలన మనం చూసినాం. ఆ రోజు కూడా పోలీస్ వ్యవస్థ ఉన్నది, కానీ పోలీసులను ఒక ఫ్రెండ్లీ లాగా ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు, పోలీసుల మధ్య ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రజలకు ఏదైనా ఆపద వస్తే పోలీసులు ఆదుకునే విధంగా, వాళ్ళకు సహకరించే విధంగా, రక్షణ కల్పించే విధంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థను ఈరోజు ముందు పెట్టుకొని ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అంటే అరెస్ట్, అంటే కేసులు. అదేవిధంగా చిత్రమైన విషయం ఏంటంటే అంటే నాయకుల పర్మిషన్ లేకుండా పోలీసులు వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. ఒక మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే అసలు ఏం తప్పు చేసిందని కేసు పెట్టిందో ఫస్ట్ సమాధానం చెప్పాలి ప్రభుత్వం కానీ, పోలీసు యంత్రాంగం కానీ. కౌశిక్ రెడ్డి అనేటువంటి ఎవరైతే ఒక శాసనసభ్యులు ఉన్నారో, ఒక గౌరవప్రదమైనటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రోటోకాల్ కలిగినటువంటి ఒక శాసనసభ్యుడు స్వయంగా పోయి నాకు అన్యాయం జరిగింది, నా ఫోన్ ట్యాప్ అయింది, మరి తన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినటువంటి మరి అక్కడున్న ఏసీపీ వెళ్ళిపోవడం, ఉన్నటువంటి సిఐ పక్కదారి నుంచి వెళ్ళిపోవడం. అంటే పోలీసుకు ఒక ఎమ్మెల్యే, పోలీస్ స్టేషన్కి ఒక ఎమ్మెల్యే వచ్చిందంటే నిజంగా గౌరవంగా కూడా వారు ఎందుకోసం వచ్చిండ్రు, ఏ పని మీద వచ్చిండ్రు, నిజంగానే ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ దేని మీద ఇస్తున్నారు, దాని మీద మరి న్యాయ అన్యాయాలు విచారించి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులే తిరిగి ఆ శాసనసభ్యుల మీదనే మరి కేసు పెట్టి అలా జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మాత్రమే జరుగుతున్నది. ఇలా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నదో. అరే ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ప్రొటెక్షన్గా పోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా హరీష్ రావు గారు, మధుసూదనాచారి గారు, నిరంజన్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మా కొంతమంది శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా వారికి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తుందో తెలుసుకోవడానికి పోతే వీళ్ళని కూడా అరెస్ట్ చేసి బలవంతంగా తోలుకపోవడం మేము చూసినాం. అరెస్ట్ చేసిన తీరుని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు గారు కేసీఆర్ గారి తర్వాత
ఈ రాష్ట్ర ఇరిగేషన్ నిర్మాణంలో ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఆయనను బలవంతంగా మీరు చేతులు అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మీరు జీపులో ఎక్కించేటువంటి తీరు మేము సోషల్ మీడియాలో చూసినాం. చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. పోలీసు ప్రవర్తన కూడా చాలా తీవ్రంగా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ సందర్భంగా పోలీసు వ్యవస్థను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఒక పోలీసు అధికారులుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మీరు రక్షణగా శాంతి భద్రతలు కాపాడే విషయంలో మరి మీరు ముందుండి విధులు నిర్వహించాల్సినటువంటి మీరే ఈ విధమైనటువంటి ప్రవర్తన, ఒక శత్రుపూరితమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఇది చాలా మంచిది కాదు, ఇది ప్రమాదకరం. వాస్తవంగా అసలు ఈ అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారు. ఆ హామీలు నెరవేర్చమని అడగడం తప్ప, మీరు చెప్పిన మాటలే అమలు చేయండి అని చెప్పడం తప్ప, ప్రజలు మాట్లాడితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద పోలీసులు బెదిరించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. నాయకులుగా ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ఎవరు మాట్లాడాలి? ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులుగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? మరి ఎవరిని ప్రశ్నించాలి? ఎవరు అడగాలి? ప్రజలకు రక్షణ ఎవరు నిలబడాలి? అంటే ఈ మాత్రం జ్ఞానం లేకుండా మీరు వ్యవహరిస్తున్నారు. ఒక కక్షపూరితంగా, ఒక కుట్రపూరితంగా ఎట్లన్నా జైల్లో పెట్టాలి కేటీఆర్, ఎట్లన్నా జైల్లో పెట్టాలి హరీష్ రావు, ఎట్లన్నా జైల్లో పెట్టాలి కేసీఆర్ను. మీ లక్ష్యం ఇదే కదా. దానికోసం నానా పాటలు పడుతున్నారు, పడరాని పాటలు పడుతున్నారు. ఎన్ని రకాల ఆరోపణలు చేసారు. ఒక్కటన్నా దానిలో నిరూపణ చేసుకునే అవకాశం ఉన్నదా? కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ మీద ఇయ్యాలన్నా రేపా ఎల్లుండా కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని చెప్తుంది. ఒక అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి కార్ల ర్యాలీ నిర్వహిస్తే అందులో ఏదో కుంభకోణం జరిగిందని దాంట్లో రేపో అరెస్ట్ చేస్తామని చేస్తుంది. అంటే అరెస్ట్ చేయడమే ధ్యేయంగా లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం. ఎంత దుర్మార్గం అంటే, అరే గురుకుల పాఠశాలల్లో అన్నం బాగలేక పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక రకాల కారణాలతోటి పిల్లలు చనిపోతున్నారని ప్రశ్నిస్తే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది అని మాట్లాడతారా? ఇంతకంటే ఘోరం ఉంటుందా? అరే అక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వంగా మీ బాధ్యత ఉన్నది. పిల్లలు చనిపోతున్నారు, మంచి ఆహారం పెట్టాలనేటువంటిది, మంచి సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనను పక్కకు పెట్టి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది, దీని వెనుక ఏదో శక్తి ఉన్నదని మాట్లాడతారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి ప్రభుత్వంలో? నేను చాలా ప్రభుత్వాలు చూసినాం. ఇంత నీచంగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రిని కానీ, ప్రభుత్వాన్ని కానీ, మంత్రుల ప్రవర్తన కానీ మేమైతే చూడలేదు. ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక జవాబుదారీగా ఉండాలి, కష్టమైతే తీర్చేటువంటి ఒక వ్యవస్థగా ఉండాలి. అందుకోసమే మీకు ఓట్లేస్తారు, అందుకోసమే మిమ్మల్ని గెలిపిస్తారు. ఇలా ప్రజలకు ఎక్కడ ఆపద వచ్చిందంటే దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తలేరు.